భారతదేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్ప్రెస్ డిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు వెళుతుంది. మొత్తం 4189 కిలోమీటర్ల దూరాన్ని 9 రాష్ట్రాల గుండా వెళుతూ 75 గంటలకు పైగా ప్రయాణిస్తుంది. భారతదేశంలోని ఫాస్టెస్ట్ ట్రైన్ వందే భారత్. మరి స్లోయెస్ట్ ట్రైన్ తెలుసా? ఇది మెట్టిపాల్యం నుండి ఊటీ వరకు 46 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 5 గంటలకు పైగా సమయం తీసుకుంటుంది. అత్యంత పొడవైన రైలు శేష్నాగ్. ఇది మొత్తం 2.8 కిలోమీటర్ల పొడవుతో నాగ్పూర్ నుండి కోర్బా వరకు వెళ్తుంది. ఇండియాలో విలాసవంతమైన రైళ్లు చాలానే ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మహారాజా ఎక్స్ప్రెస్, డెక్కన్ ఒడిస్సీ, ప్యాలెస్ అండ్ వీల్స్. ఇండియాలో గవర్నమెంట్ రైల్వే లైన్స్ మాత్రమే కాదు, ప్రైవేట్ రైల్వే లైన్ కూడా ఉంది. అవును, ఇది ప్రభుత్వ ఆధీనంలో లేదు. మహారాష్ట్రలోని శకుంతల రైల్వే లైన్ యావత్మాల్ నుండి ముర్తిజాపూర్ వరకు మొత్తం 190 కిలోమీటర్ల నారో గేజ్ రైల్వే మార్గం ప్రైవేట్ కంపెనీ ఆధీనంలో ఉంది. భారతదేశపు మొదటి రైలు నడిచింది 1853లో ముంబైలోని బోరీబందర్ నుండి తానే మధ్య 32 కిలోమీటర్లు మాత్రమే. మరి నేడు భారతదేశ రైల్వే నెట్వర్క్ మొత్తం భూమధ్య రేఖకు 1.5 రెట్లుగా ఉంది. ఇండియన్ రైల్వేకి సంబంధించిన మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలుపగలరు.